హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సేమియా ఉప్మా. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. ఫస్ట్ టైం చేసినా కూడా ఇట్టే చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది. సేమియా ఇట్లా పొడి పొడిగా మంచిగా టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం మనం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు 2 కప్పుల వరకు సేమియాని యాడ్ చేసుకోండి. ఇక్కడ సన్న సేమియాని తీసుకున్నాను నేను. సో 70% వరకు ఇక్కడ సేమియా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని మొత్తం ఒక జల్లి గిన్నెలోకి తీసుకొని చల్ల వాటర్ తోటి కడిగి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పుట్నాల పప్పు, కొద్దిగా పల్లీలు, కాజు, బాదం, అదేవిధంగా కరివేపాకు, జీలకర్ర వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ విధంగా ఒక 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని, పచ్చిమిర్చి అయినా పర్వాలేదు ఏది ఉంటే అది యాడ్ చేసుకొని కలుపుకోండి. లాస్ట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలర్ కోసం అనమాట. కలర్ చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి కొద్దిగా పసుపు, అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన సేమియాని మనం ఈ విధంగా వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ. అదేవిధంగా ఇట్లా పొడి పొడిగా రావాలి అంటే ఎక్కువగా ఉడకనీయకుండా కొద్దిగా మోతాదులో 70% వరకు లేదా 80% వరకు కుక్ చేసి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందండి. అంతే. చివరిలో గరం మసాలా యాడ్ చేసుకోండి.